హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ పీవైక్యూ థీమ్స్ మోస్ట్లీ ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటి మీద మనం కంటిన్యూస్ వీడియోస్ చేస్తున్నాం, పీవైక్యూ సాల్వ్ చేస్తున్నాం. ఆ సిరీస్లో ఇది ఎకానమీ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. మనం మానిటరీ పాలసీ గురించి చదువుకున్నాం. సో మానిటరీ పాలసీ మాత్రమే కాదు, అండ్ ఆర్బీఐ యాజ్ అన్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనకి పీవైక్యూస్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దట్ ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనే దాని గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే, సో దట్ నెక్స్ట్ టైం ఇఫ్ ఎనీ క్వశ్చన్ కమ్స్ వీ కెన్ ఈజీలీ అడ్రస్. So first we will see some PYQs regarding the RBI and we will try to solve the questions. You can pause the video and try to answer questions regarding this PYQ. ఈ క్వశ్చన్ చూడండి, ఇది 2021లో అడిగాడు. In India, the central bank's function as a lender of last resort usually refers to which of the following? సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేని గురించి అడుగుతుందో మనం తెలుసుకోవాలి, సో దట్ నెక్స్ట్ టైం మనం ఏది చదవాలని తెలుస్తుంది. సో సెంట్రల్ బ్యాంక్స్ ఫంక్షన్స్ అడుగుతున్నాడు. సో సెంట్రల్ బ్యాంక్స్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని, బ్యాంకర్స్ టు ద బ్యాంక్ అని, సో పబ్లిక్ డెట్ మేనేజర్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి. సో అలాంటి ఫంక్షన్స్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ కొద్దాం. అక్కడ ఆప్షన్స్ ఉంది. లెండింగ్ టు ద ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ బాడీస్ వెన్ దే ఫెయిల్ టు బారో ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే, ఇండస్ట్రియల్ బాడీస్కి లోన్స్ ఇవ్వడానికి ఆర్బీఐ కాదు, ఆర్బీఐ మే గివ్ సమ్ లోన్స్ టు ద బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్. ఓకే, బ్యాంక్స్కి అండ్ గవర్నమెంట్స్కి మాత్రం ఇస్తుంది. ఓకే, అంతేగాని ఇండస్ట్రీస్కి ఇవ్వదు. సో ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో 1 ఈజ్ ఇన్కరెక్ట్ ఇక్కడ. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు. 1 ఇన్కరెక్ట్, 1 ఏ రిమూవ్ అయింది. నెక్స్ట్, ప్రొవైడింగ్ లిక్విడిటీ టు ద బ్యాంక్స్ హ్యావింగ్ ఏ టెంపరీ క్రైసిస్. ఓకే, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఏంటంటే బ్యాంక్స్కి ఎప్పుడైతే టెంపరీ క్రైసిస్ వచ్చినప్పుడు వేరే చోట లోన్స్ ఎక్కడ దొరకపోతే, సో బ్యాంక్స్ ఆర్బీఐ కెన్ గివ్ దిస్. సో ఇదే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే 2 ఈజ్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి, సో ఓన్లీ ఇక్కడ 2 కరెక్ట్ అంటే డి ఎలిమినేటెడ్ అగైన్. సో 3 ఇప్పుడు lending to the governments to finance budgetary deficits. ఓకే, బడ్జెటరీ డెఫిసిట్ అనేది ఫైనాన్స్ చేయడం అనేది దీని యొక్క ఫంక్షన్ కానే కాదు, బికాస్ బడ్జెటరీ డెఫిసిట్ నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్ అలా సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్ ఫంక్షన్ ఆఫ్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అన్నాడు. ఓకే, ఆర్బీఐ అనేది గవర్నమెంట్స్కి ఏదైనా ఫిజికల్ డెఫిసిట్ ఇచ్చినప్పుడు ఇట్ కెన్ హెల్ప్ టు గెట్ సమ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్స్ బై రీడిస్ట్రిబ్యూటింగ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. అది చేస్తుంది ఆర్బీఐ, అంతేకాని ఈ బడ్జెటరీ డెఫిసిట్స్ని ఫైనాన్స్ అయితే చేయదు. ఓకే, యూ కెన్ రిమూవ్ ఆప్షన్ 3. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 బి. నెక్స్ట్ 2018లో ఇంకో క్వశ్చన్ వచ్చాడు ఆర్బీఐ గురించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజెస్ అండ్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్. ఇక్కడ వరకు కరెక్టే, బట్ నాట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్. ఇది తప్పు అనమాట. బట్ నాట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, ఈ బట్ నాట్ అనేది వన్ ఆఫ్ ద ట్విస్టింగ్ ఏరియా ఫ్రమ్ యూపీఎస్సీ. మోస్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ రాంగ్ అవుతూ ఉంటాయి. బట్ కాన్సెప్చువల్గా చూసుకున్నా సరే, ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఎ పబ్లిక్ డెప్ట్ మేనేజర్ ఫర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, ఇన్ దాట్ కేస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. సో ఆబ్వియస్లీ 1 ఎలిమినేట్ చేస్తాం. మనకి ఏం అడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగి 1 ఎలిమినేటెడ్ హియర్. ఇంకా మిగిలిన ఆప్షన్స్లో 3 రెండింటిలో ఉంది కాబట్టి 3 ఆబ్వియస్లీ కరెక్ట్. అదేంటో కూడా చూద్దాం. ఫస్ట్, ట్రెజరీ బిల్స్ ఆఫర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఫ్రమ్ ద పార్ వాల్యూ. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో డిస్కౌంట్ ఎట్ పార్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి అసలు? సో లెట్స్ ఏ ట్రెజరీ బిల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఫర్ ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో 100 రూపీస్ అనమాట. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో ఇది 100 రూపీస్ నా దగ్గర ట్రెజరీ బిల్ ఉంది తీసుకో అని చెప్పి లోన్ ఇస్తారు కదా. సో అలా 100 రూపీస్ కాకపోతే వాళ్ళు ఇచ్చేటప్పుడు 90 రూపీస్ లోనే ఇస్తారనమాట. అర్థమైందా? బట్ తిరిగి పే చేసేటప్పుడు మాత్రం 100 రూపీస్ పే చేయాలి. ఓకే, ఈ 10 రూపీస్ డిస్కౌంట్, ఆ 10 రూపీస్ వాళ్ళకి తిరిగి వస్తుంది అనమాట. సో అది ఆఫరింగ్ అట్ డిస్కౌంట్ ఫ్రమ్ ద పార్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెర్ ఆర్ నో ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. అండ్ దెర్ ఆర్ నో ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఇట్ మే లుక్స్ ఎక్స్ట్రీమ్ అపరెంట్లీ, బట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ట్రెజరీ బిల్స్ అనేది మోస్ట్లీ ఇష్యూ చేసే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఎస్డిఎల్స్ అనేవి ఇష్యూ చేస్తాయి, విచ్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్. ఓకే, హియర్ ద ఆన్సర్ ఇస్ సి. సో ఇవన్నీ ఫంక్షన్స్. సో ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్లీ. అన్ని ట్రెజరీ బిల్స్ ఇవన్నీ ఏంటంటే ఇవి మనం ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఈ టూల్స్ గురించి మనం నేర్చుకుందాం. దట్ ఈస్ ఎ సపరేట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ మనం సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అండ్ ఆర్బీఐ ఎలా ఎస్టాబ్లిష్ అయింది దాని గురించి తెలుసుకుందాం. Before that, there is another PYQ here. Consider the following statements. The governor of Reserve Bank of India is appointed by the central government. Obviously, it is true. So, దీన్ని బట్టి ఏమవుతుంది మీకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పొజిషన్ గురించి కూడా అడుగుతున్నాడు అనమాట.
నెక్స్ట్ 1 ఈజ్ కరెక్ట్ అంటే B ఈజ్ ఎలిమినేటెడ్. Now certain provisions in the Constitution of India give the central government the right to issue directions to the RBI in public interest. So again, it sounds maybe true, but this is incorrect because the Constitution of India ఇచ్చినట్టు కదా, and UPSC has a habit of twisting this word or area Constitution of India. సో ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఇందులో సెక్షన్ 7 అని చెప్పి ఒకటి ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇష్యూయింగ్ డైరెక్షన్స్ టు ద ఆర్బీఐ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఆబ్వియస్లీ 2 ఇన్కరెక్ట్ అని చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ సి ఈజ్ ద ఆన్సర్. సో థర్డ్ కూడా సార్ చదువుదాం. గవర్నర్ ఆఫ్ ద ఆర్బీఐ డ్రాస్ హిస్ పవర్ ఫ్రమ్ ద ఆర్బీఐ యాక్ట్. ఆబ్వియస్లీ సో ఇట్స్ వెరీ జర్నలిస్టిక్ స్టేట్మెంట్ అనమాట. సో దిస్ ఈస్ ట్రూ. సో అగైన్ ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మనం ఆర్బీఐ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్, గవర్నర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్, అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి అండ్ దాని ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో దట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ దీస్ ఏరియా నెక్స్ట్ టైం, సో వీ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఓకే. సో ఫస్ట్లీ ఆబ్వియస్లీ ఆర్బీఐ ఈజ్ ఎ సెంట్రల్ బ్యాంక్. దిస్ ఈజ్ రెగ్యులేటరీ ఫర్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. జనరల్ డెఫినేషన్ ఇది అడగవచ్చు. బట్ ఏది అడగవచ్చు మనం ఒక స్టేట్మెంట్స్లో. ఇయర్లో ఈ మధ్యన ట్విస్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ 1935లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. విచ్ యాక్ట్? ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఏ కమిటీ రికమెండ్ చేసింది? ఈ కమిటీస్ దగ్గర జనరల్గా ట్విస్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ హిల్టన్ యంగ్ కమిషన్. ఆర్ ఒకసారి మనకి క్వశ్చన్స్లో అఫీషియల్ నేమ్స్ ఇస్తాడనమాట. ఇలాగే మనకి హిస్టరీలో మనకి కొన్ని కమిటీస్ నేమ్స్ ఇస్తాడు అఫీషియల్గా. అలా ట్విస్ట్ చేసే ఛాన్స్ ఉంది. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనేది అఫీషియల్ నేమ్ ఆఫ్ ద హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, మేబీ దిస్ హిల్టన్ యంగ్ పర్సన్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ. ఓకే, ఇన్ 1926లో ఈ కమిటీ ఫామ్ అయింది. ఒకవేళ ఈ నేమ్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి కరెక్ట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్రజెంట్లీ ముంబై. బట్ ఇది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో. ఇనిషియల్గా ఇట్ వాజ్ ఇన్ కల్కటా. ఓకే, లేటర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు ముంబై ఇన్ 1937. నో వెన్ వాజ్ ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్? ఇట్ వాజ్ ఇన్ 1949. ఎందుకు ఇలా నేషనలైజ్ చేశారు? ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 1935లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆర్బీఐ ఓనర్షిప్ ఈజ్ ఇన్ ద ప్రైవేట్ ఈక్విటీ. ప్రైవేట్ ఇండివిజువల్స్ చేతుల్లో దీని ఈక్విటీ అనేది ఉంది. సో ఫుల్ ఓనర్షిప్ అనేది గవర్నమెంట్కి లేదు అప్పుడు. బట్ లేటర్ 1949లో ఇది గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ ఓనర్షిప్లో కంప్లీట్గా వచ్చిందనమాట. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్ 1949. సో ఏ యాక్ట్ ద్వారా నేషనలైజ్ చేశారని చెప్పి ఇక్కడ ఇచ్చారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1940. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఐ థింక్. సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది, అది ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. బట్ ఐ థింక్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్, ఓఏ స్మిత్. ఆర్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. ఐ థింక్ దిస్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫ్యాక్షన్. మేబీ దే వోంట్ బి ఆస్క్. But yeah, again, initially central bank before independence, it served as a central bank for 2 countries like Myanmar until 1947, Pakistan until 1948. I think these are the facts and objectives. I think idi adagochu anamata, objectives, because UPSC focus on the objectives and functions of certain important institutions in the country. So RBI is one such body, right? Major objectives ante monetary stability. Monetary stability ante enti? Nothing but మనీ సప్లైని రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచడమే ఈ మానిటరీ స్టెబిలిటీ అనమాట. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ బ్యాంక్స్ యొక్క ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది ఇది ఓవర్సీ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద బ్యాంక్స్. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్ ఆర్ ఇన్ఫ్లేషన్. సో ఆబ్జెక్టివ్స్ అనగానే వీటి మీనింగ్స్ కూడా తెలిస్తే మీకు, సో దట్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా యూ కెన్ మేక్ ఇట్ కరెక్ట్. ఓకే, currency management. Obviously RBI issues the certain currencies, right? ఎకనామిక్ గ్రోత్ సపోర్ట్. మనం మానిటరీ పాలసీ చెప్పుకున్నాం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ బై కీపింగ్ ఇన్ మైండ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నథింగ్ బట్ బ్యాంక్స్ మాట్లాడినాం. ప్రమోషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫర్ ఎగ్జాంపుల్ జన్ధన్ యోజన అని చెప్పి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే నథింగ్ బట్ అవేర్నెస్. ఇప్పుడు ఆర్బీఐ కూడా కొన్ని అవేర్నెస్ అని చెప్పి టీవీలో యాడ్స్ కూడా వస్తుంది, క్రికెటర్స్ న్యూస్ చేసి. సో దట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, these are the objectives. So next time, which are the following or objectives of RBI అని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, if you have seen options any of this, you have to make it right. Okay, next, what are the major functions of RBI అని చెప్పి ఇలా, which are the following are functions అని చెప్పి ఏదైనా క్వశ్చన్ అడిగాను. you have to know. ఇందాక మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ, పబ్లిక్ డెప్యూటీ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి. బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్. హియర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డెప్యూటీ మేనేజర్ ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్, ఇట్ ఈస్ దన్ ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఎక్స్ట్రీమ్గా అనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ ద
ప్రాపర్ ఫంక్షన్స్ అనమాట. రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, ఇది కూడా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ కంట్రోల్ రెగ్యులేట్ చేసేది కూడా ఇదే. ఓకే, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ నథింగ్ బట్ యూపీఐ ఇలాంటివి చాలా ఉంటాయి కదా, సో అలాంటివి. మేనేజర్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, ఇందా మనం చెప్పుకున్న ఫెమా యాక్ట్ ద్వారా ఆర్బీఐ వాజ్ ఎంపవర్డ్ త్రూ ఫెమా యాక్ట్ టు యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఫెమా యాక్ట్ 1999. ఇదే యాక్ట్ ద్వారా రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ అనేది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2007 ద్వారా ఆర్బీఐ వాజ్ ఎంపవర్డ్. పబ్లిక్ డెబ్ట్ మేనేజర్ అంటే ఎలా, ఐ థింక్ ఇట్ ఈస్ త్రూ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ ఆఫ్ 2008 ఆర్ సంథింగ్ ఉంటుంది. సో ఈ సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి, ఆ యాక్ట్స్ అనేవి ఎంపవర్ చేసినాయి అనమాట. అండ్ ఇవన్నీతో భాగంగా ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 ఇవన్నీ కూడా ఆర్బీఐని ఎంపవర్ చేస్తుంటాయి. ఓకే, డెవలప్మెంట్, రెగ్యులేటర్ అండ్ సూపర్వైజర్ ఫైనాన్స్, ఇవన్నీ జనరిస్టిక్ పాయింట్స్, మీరు ఈజీ గుర్తుపడతారు. బట్ ఐ థింక్ యూ మే కన్ఫ్యూజ్ ఇన్ ద మేనేజర్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ, ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ, రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్, పబ్లిక్ డెబ్ట్. ఐ థింక్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సో అందుకే నేను ఇదే హైలైట్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం విచ్ యాక్ట్ గవర్న్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్. ఫెమా యాక్ట్ 1999 ఎంపవర్స్ ఆర్బీఐ, ఓకే, టు రెగ్యులేట్ ద ఫారిన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఇప్పుడు మన ఫంక్షన్స్ గురించి చదువుకున్నాను. వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఈ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఎమర్జెన్సీ లిక్విడిటీ టు ద బ్యాంక్స్ ఫేసింగ్ టెంపరీ ఫైనాన్షియల్ క్రైసిస్. టెంపరీ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. టెంపరీ అసలు బ్యాంక్స్ మొత్తం కొలాప్స్ అయిపోతే సపోర్ట్ చేయడం అలా కాదు. టెంపరీ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎనీ కేస్, ఇప్పుడు సడన్గా మేబీ దాని డిపాజిట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి లోన్స్ కంటే కూడా, ఓ డిపాజిట్స్ ఉన్నాయి కానీ లోన్స్ రీపే చేయలేదు కస్టమర్. సడన్గా అలాంటి మిస్ మ్యాచెస్ ఏమన్నా వస్తే ఫర్ ద ఓవర్ నైట్ ఆర్ కొన్ని డేస్ మాత్రమే టెంపరీ మిస్ మ్యాచెస్కి ఈ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అనమాట. ఎందుకంటే బ్యాంక్స్ ఫెయిల్ అవ్వకూడదు, ఎందుకంటే బ్యాంక్స్ ఫెయిల్ అయితే ఆబ్వియస్గా ఆ ఎకనామిక్ సిస్టమ్ అనేది దెబ్బతింటే చాలామంది లాస్ అవుతారు. కాబట్టి యాజ్ ఎ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఇది ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ యూపీఎస్సీ ఎలా ట్విస్ట్ చేసింది, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్కి ఇంతకుముందు క్వశ్చన్లో చూస్తున్నాం అక్కడ గవర్నమెంట్స్ అని చెప్పి ఇండస్ట్రీస్కి ఇస్తుందని చెప్పి అలా చేస్తుంది. సో అది ఇన్కరెక్ట్. ఓకే, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఇది మోస్ట్లీ రిలేటెడ్ టు ద బ్యాంక్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటే ఏంటి. సో ఆర్బీఐ మేనేజెస్ గవర్నమెంట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. గవర్నమెంట్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మేబీ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అదర్ కంట్రీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇట్ ఫెసిలిటేటెడ్ బై ద ఆర్బీఐ. నెక్స్ట్ పబ్లిక్ డెప్ట్. ఓకే, పబ్లిక్ డెప్ట్ వచ్చినప్పుడు మేబీ గవర్నమెంట్ హ్యాస్ ఎన్ అకౌంట్ విత్ ద ఆర్బీఐ. ఆ అకౌంట్లో పబ్లిక్ డెప్ట్ ఎంత ఉంది ఎంతనేది మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న పబ్లిక్ డెప్ట్ మేనేజర్ అని చెప్పి. ఇష్యూన్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడు మనం చెప్పుకున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ ఆఫ్ 2008 ద్వారా ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా లోన్ కావాలంటే డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి తీసుకోదు కదా ఎవరి దగ్గర. సో ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియరీ, గవర్నమెంట్ తరపున ఆర్బీఐ మనకి ట్రెజరీ బిల్స్ అని చెప్పి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి ఇష్యూ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు రీసెంట్గా ఒక యాప్ కూడా వచ్చిందనమాట, లైక్ ఆర్బీఐకి సంబంధించి. అందులో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనాలంటే కొనొచ్చు. సో అలా రీటైల్ ఇన్వెస్టర్స్ కొనాలంటే ఇష్యూ చేయాలి కదా, ఆ ఇష్యూ చేసేది గవర్నమెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ తరపున ఆర్బీఐ చేస్తుంది. ఓకే, అది బ్యాంకర్ టు ద గవర్నమెంట్. ఇట్ మేనేజ్ ద గవర్నమెంట్స్ ట్రాన్సాక్షన్స్, పబ్లిక్ డెప్ట్, ఓకే, ఇష్యూన్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అండ్ యూపీఎస్ ఇక్కడ ఎలా ట్విస్ట్ చేయొచ్చు, బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అనగానే గవర్నమెంట్కి ఫిజికల్ డెఫిసిట్ తక్కువ ఉన్నా సరే ఆర్బీఐ ఫైనాన్స్ చేస్తుందని ఇవ్వచ్చు, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఫిజికల్ డెఫిసిట్ తక్కువ ఆర్బీఐ, గవర్నమెంట్కి ఎక్కడన్నా పబ్లిక్ డెప్ట్ ఎక్కువ ఉన్నా సరే అక్కడ ఆర్బీఐ తీసుకొచ్చి ఏది ఇవ్వద్దు. బట్ ఆర్బీఐ ఫెసిలిటేట్, ఒకవేళ గవర్నమెంట్కి లోన్ కావాలంటే ఆర్బీఐ ఫెసిలిటేట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. సో దట్స్ ద కేస్. నెక్స్ట్ బ్యాంకర్ టు ద బ్యాంక్స్. చూసారా, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ వేరు, బ్యాంకర్ టు ద బ్యాంక్స్ వేరు, బట్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ద బ్యాంక్స్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. సో లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ చిన్న మిస్ మ్యాచ్ వస్తున్నప్పుడు అప్పుడు బ్యాంక్స్కి లోన్ ఇవ్వడం అలా. సో బ్యాంకర్ టు ద బ్యాంక్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా, కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ ఆర్బీఐతో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ అకౌంట్స్ మేనేజ్ చేయడమే ఈ బ్యాంకర్ టు ద బ్యాంక్స్. ఓకే, థింగ్స్ లైక్ దట్. అండ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1934 ప్రకారం ఆర్బీఐ హ్యావ్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ కరెన్సీ నోట్స్. సోల్ అథారిటీ అనగానే ఇట్ మే సౌండ్ ఎక్స్ట్రీమ్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ గివెన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. అందుకే ఇది క్లియర్గా ఇచ్చినాను ఇక్కడ. అండ్ ఆర్బీఐ రికమెండ్స్ ద డినామినేషన్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా. ఏ డినామినేషన్ ఎంత ఉండాలి ఆర్బీఐ రికమెండ్ చేస్తుంది. అండ్ ఇక్కడ యూపీఎస్సీ ఎలా ట్విస్ట్ చేయొచ్చు,
ఆర్బీఐ డిసైడ్స్ ద డినామినేషన్ అని చెప్పవచ్చు, విచ్ ఈస్ ఇన్కరెక్ట్. మీరు చూడండి ఇక్కడ ఇట్ రికమెండ్స్ అంటే దిస్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ డెసిషన్ మేకర్. ఇది రికమెండ్ చేసిన గవర్నమెంట్ మే యాక్సెప్ట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్, రైట్? అండ్ మనకు కాంట్రవర్సీ కూడా ఉంది. లైక్ అగైన్ వీ డోంట్ నో ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. ఆర్బీఐ గవర్నర్ జనరల్గా నాట్ సపోర్టెడ్ ద డినామినేషన్ అని చెప్పి అది జరిగింది కదా, సో వాళ్ళ నోట్ల రద్దు అని చెప్పి. సో ఇట్ ఈస్ ద అల్టిమేట్ డెసిషన్ ఈస్ విత్ ద గవర్నమెంట్. ఓకే, నో విచ్ ఆఫ్ ద మేజర్ యాక్ట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ఆర్బీఐ ఆర్ విచ్ ఆఫ్ ద సమ్ యాక్ట్స్ దట్ ఆర్ ఎంపవరింగ్ ద ఆర్బీఐ టు డూ సర్టెన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ యాక్ట్ 1934 ఆబ్వియస్లీ ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు, చాలా వరకు ఇది రెగ్యులేట్ చేస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఆర్బీఐ అనేది చాలా బ్యాంక్స్ని సూపర్వైజ్ చేస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ద్వారా ఇండియాలో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ఇందా మనం వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఫారెన్ ఎక్స్చేంజ్ స్టెబిలిటీ అని చెప్పుకున్నాం, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అని చెప్పి. ఆబ్వియస్గా ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ చేయాలంటే ఒక్కోసారి ఇండియన్ కరెన్సీని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి ఆర్ ఫారిన్ కరెన్సీని కొనాలి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారానో వాట్ ఎవర్ రీజన్స్, వాట్ ఎవర్ ప్రాసెస్. ఓకే, అలా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. మనం యూపీఐ కొన్ని రూల్స్ ఇస్తుంది, ఏ కరెన్సీ నోట్స్ యాక్సెప్ట్ చేయాలి అండ్ సంథింగ్ అయితే ఉంటుంది కదా. సో అలాంటివన్నీ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఈ 2007 యాక్ట్ ద్వారా. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం గవర్నమెంట్ తరపున ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది, లైక్ ట్రెజరీ బిల్స్ అది ఇది అని చెప్పి. సో అది రెగ్యులేట్ చేసేది ఈ యాక్ట్ ద్వారా. ఇట్ ఈస్ 2006, సారీ 2008 అని మెన్షన్ చేస్తున్నాయి పైన, ఇట్ ఈస్ 2006. నెక్స్ట్ ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది మీకు తెలుసు, ఇది ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సెక్యూరిటీస్ అనమాట. ఓకే, అండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ యాక్ట్ 2005, ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2000, ఇవన్నీ యాక్ట్స్ కూడా ఆర్బీఐ అట్లీస్ట్ అడ్మినిస్టర్ చేస్తుందని మీకు తెలియాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఆస్ నో. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చేస్తున్నాం. ఓకే, ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, బట్ ఓవరాల్ ఆర్బీఐ అఫైర్స్ని మేనేజ్ చేసేది ఏంటంటే, ఎందుకంటే ఒక్క పర్సన్ చేయలేడు కాబట్టి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటుంది. ఇంత హ్యూజ్ బాడీ అనేది చాలా అవసరం. అండ్ ఇందులో 21 మెంబర్స్ ఉంటారు. అండ్ ఈ బోర్డ్ని హెడ్ చేసేది ఎవరు? ఆబ్వియస్లీ ఆర్బీఐ గవర్నర్. అండ్ వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్స్? ఈ బోర్డులో ఉన్న 21 మెంబర్స్ యొక్క టెన్యూర్ ఏంటంటే 4 years. అండ్ ఈ 21 మెంబర్స్ అఫీషియల్ మెంబర్స్ కాదు కదా, అందులో కొంతమంది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గవర్నర్ అండ్ అప్ టు 4 డిప్యూటీ గవర్నర్స్ ఇందులో అఫీషియల్ మెంబర్స్. మిగతా వాళ్ళు మేబీ నామినేటెడ్ బై ద ఆర్బీఐ ఆర్ నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడే ఇచ్చారు క్లియర్గా. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ కూడా ఉంటారు ఆ బోర్డులో. ఎవరు? 10 నామినేటెడ్ మెంబర్స్ మేబీ నామినేటెడ్ బై ద గవర్నమెంట్. 2 గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు. 4 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ లోకల్ బోర్డ్స్. లోకల్ బోర్డ్స్ అంటే ఏంటి? ఆర్బీఐకి కొన్ని లోకల్ బోర్డ్స్ ఉన్నాయి అనమాట. 4 లోకల్ బోర్డ్స్ ఉన్నాయి వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్లో. ఓకే, ఈ లోకల్ బోర్డ్స్లో కూడా కొంతమంది మెంబర్స్ ఇందులోకి వస్తారు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ లోకల్ బోర్డ్ అంటే 5 మెంబర్స్ ఆర్ ఇన్ ఈచ్ లోకల్ బోర్డ్లో ఉంటారంట. హూ అపాయింట్స్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్బీఐ లోకల్ బోర్డ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. లోకల్ బోర్డ్స్ అనగా స్టేట్ అనుకోకండి, బికాజ్ ఆర్బీఐ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్స్ థింగ్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోకల్ బోర్డ్ మెంబర్స్ అంటే 4 years. జనరల్గా ఈ లోకల్ బోర్డ్స్ ఉన్నాయనే మనకు తెలియదు, ఒకవేళ ఇంత డీప్కి వెళ్ళకపోవచ్చు, కాబట్టి అట్లీస్ట్ లోకల్ బోర్డ్స్ ఉన్నాయని తెలుసుకోండి, సో దట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ ఫ్రమ్ దట్ వీ కెన్ ఆన్సర్. ఓకే, మెయిన్ ఆఫీస్ ఆర్బీఐ ఆబ్వియస్లీ మనం చెప్పుకున్న హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఆర్బీఐ జోనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి, 4 జోనల్ ఆఫీసెస్. ఈ లొకేషన్స్ గుర్తుపడండి. ఆబ్వియస్లీ వెస్ట్ ముంబై, నార్త్ ఢిల్లీ, సౌత్ చెన్నై, ఈస్ట్ కోల్కతా, ఇది ఈజీ గుర్తుంటాయి. సో స్టేట్ క్యాపిటల్స్లో ఆర్బీఐకి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ అడగవచ్చు కానీ, బట్ ఆర్బీఐ గవర్నర్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఆల్రెడీ మనం చదివిందాడ పీవైక్యూస్లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఆబ్వియస్లీ దే ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ ద ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఎవరిని అపాయింట్ చేయాలి అనే దాని గురించి ఒక ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ కమిటీ, ఒక కమిటీ ఉంది. అందులో క్యాబినెట్ సెక్రటరీ, సమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్రటరీ అండ్ 2 ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కొంతమంది పేర్లు షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో ఒకరిని ఫైనల్ అపాయింట్మెంట్ చేసేది ఎవరు? అపాయింట్మెంట్స్ కమిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నథింగ్ బట్ అపాయింట్మెంట్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అనమాట. ఓకే, ఇలా ఇచ్చినా సరే కాబట్టి మేక్ ఇట్ రైట్. ఓకే, టెన్యూర్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 5 years. మనం ఈ పైన చాలాసార్లు మనం 4 years అని చెప్పినాం, అవునా కదా? అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వాళ్ళకి అనమాట. సో టెన్యూర్ అనే ఇందాక మానిటరీ పాలసీ కమిటీలో కూడా మెంబర్స్ యొక్క టెన్యూర్ అనేది మనం మోస్ట్లీ 4 years అని చెప్పినాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ టెన్యూర్ వచ్చేసి 5 years అండ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. మన మానిటరీ పాలసీ కమిటీలో అందులో ఉన్న మెంబర్స్ వచ్చేసి రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పుకున్నా, బట్ హియర్ ద గవర్నర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఓకే,
And there are certain questions you have to know regarding autonomy. మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది గవర్నమెంట్ సెట్ చేసినప్పటికీ ఫంక్షనింగ్ అనేది ఇండిపెండెంట్గా ఆర్బీఐ మాత్రమే చేస్తుంది. దిస్ ఇస్ జనరలిస్టిక్ వన్. ఓకే, బట్ ఎస్ ఇది ఇంపార్టెంట్, ఇది పీవైక్యూస్లో ఇచ్చాడు అనమాట. కాన్స్టిట్యూషన్ ఈజ్ డైరెక్టింగ్ గవర్నమెంట్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ద ఆర్బీఐ అని చెప్పి మనం చెప్పుకున్నాం. దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ద సెక్షన్ 7 ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ దట్ ఈస్ డైరెక్టింగ్ ద గవర్నమెంట్ టు ఇష్యూ సర్టెన్ డైరెక్షన్స్ టు ద ఆర్బీఐ. ఓకే, ఈ సెక్షన్ 7 ఎప్పుడైనా ఇన్వోక్ చేశారంటే నో, ఇట్ హ్యాస్ బీన్ నాట్ ఇన్వోక్డ్ ఇన్ ప్రాక్టీస్ సో ఫార్. ఓకే, అండ్ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడే మనం తెలుసుకున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్స్, బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఆర్బీఐ దట్ ఈస్ ఇష్యూయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ ఆఫ్ 2006. ఏంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్? లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్, ఇది లాంగ్ టర్మ్ బాండ్స్, ట్రెజరీ బిల్స్, ఇది షార్ట్ టర్మ్ బాండ్స్. సో ఈ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇది ఒకటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. ఓకే, ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో మోస్ట్లీ. నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ ఈజీలీ ఆన్సర్, ఐ థింక్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మానిటరీ పాలసీ టూల్స్ గురించి చెప్పుకుందాం, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటిల్ దట్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.